కేంద్రీకరణ జరిగింది అంటే ఒక చోటే ఉంటుంది, ఒకడే మొత్తాన్ని పరిపాలిస్తే అది కేంద్రీకరణ. ఇప్పుడు ప్రాంత ప్రాంతానికి ఒక పాలకుడు. ఇంతగా భారతదేశం విడిపోవడం ఎప్పుడూ లేదు. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క పాలకుడు వస్తున్నాడు. దాన్నే ఏమంటాం మనము అంటే ఫ్యూడలైజేషన్ ఆఫ్ పాలిటీ అంటాం. భూస్వామ్య వ్యవస్థ వచ్చేసి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క భూస్వామి అధికారంలోకి ఉంటాడు. ఇట్లా గొప్ప మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఏమిటా మార్పులు? భారతదేశం విడిపోయింది, నెంబర్ 1. భూస్వామ్య వ్యవస్థ వచ్చేసింది, నెంబర్ 2. నెక్స్ట్ నెంబర్ 3, పాటలీపుత్ర తన ప్రాధాన్యతని కోల్పోయింది. ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ మొత్తం కూడా పాటలీపుత్రం చుట్టే తిరుగుతుంది. నీకు నిన్న క్లాస్లో కూడా చెప్పున్నాను. హరియాంక, శిశునాథ్, నందమౌర్య, గుప్తాస్, వీళ్ళందరికీ రాజధాని ఏమిటి? పాటలీపుత్రం క్యాపిటల్ సిటీ, రాజధాని. పాటలీపుత్రాన్ని ఎవడు పరిపాలిస్తాడో వాడు ఉత్తర దేశం మొత్తానికి పాలకుడు అవుతాడు. వాడు అంత పవర్, ప్రిస్టేజ్, గుర్తింపు పాటలీపుత్రానికి ఉంది. ఇప్పుడు పాటలీపుత్రం పతనం అయిపోయింది. మళ్ళీ నీకు ఇంకా చరిత్రలో కనబడదు పాటలీపుత్రం.